మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మచ్చల విషయానికి వస్తాయి, అంటే చిన్నపిల్లల్లో మచ్చలు వస్తాయి, కొందరికి నల్లగా వస్తాయి, కొందరు వేరే రకంగా వస్తాయి. అసలు ఈ మచ్చల విషయంలో వెన్ టు వరీ, వెన్ నాట్ టు వరీ, దానికి ఏమైనా మెథడ్ ఉందా? హౌ టు ఐడెంటిఫై? మోస్ట్లీ నేను ప్రాక్టీస్లో చూసేది పిల్లల్లో మచ్చలు వచ్చేది తెల్ల మచ్చల కోసం వస్తారండి పేషెంట్స్. అంటే ఫేస్ మీద చూస్తాం, ఇక్కడ చిన్న చిన్నగా తెల్ల మచ్చలు కనిపిస్తాయి. అది చూడంగానే పేషెంట్ నాకు బొల్లి వచ్చేసిందని కంగారు పడి పేషెంట్స్ 50-70% ఆ కంగారుతోనే వస్తాయి చిన్నపిల్లల్లో మచ్చలు అనగానే. మెయిన్గా ఈ మచ్చలు ఏంటంటే వాళ్ళకి ఇంకో సెకండ్ ప్రాబ్లం ఏంటి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అని లేదు. ఇది న్యూట్రిషన్ డెఫిషియన్సీకి కాదు, బొల్లి మచ్చలు కూడా కాదు. బొల్లి మచ్చల్లో వెరీ క్లాసీ వైట్ ఉంటుందండి, అంటే చాకీ వైట్ ఉంటుంది. అండ్ స్కిన్ స్మూత్గా ఉంటుంది, అంటే మనకు అక్కడ డ్రైనెస్ కానీ రఫ్నెస్ కానీ అలాంటిది ఏమీ కనిపించదు. అండ్ సమ్ టైమ్స్ ఆ ప్యాచ్లో హెయిర్ కూడా వైట్ అవుతాయి. మనం దగ్గరగా క్షుణ్ణంగా చూస్తే ఆ ప్యాచ్లో హెయిర్ కూడా వైట్ అంటే అప్పుడు మనం బొల్లి గురించి ఆలోచించాలి. లేదు అంటే యూజువలీ డ్రై స్కిన్ ఉంటుంది, ఒక యాంగిల్లో కనిపిస్తుంది, సన్ ఎక్కువ అయినప్పుడు అక్కడ ప్రామినెంట్గా తెలుస్తుంది, పట్టుకుంటే పొడి బారిపోయినట్టు అనిపించడము, రఫ్గా అనిపించడము, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ కొద్దిగా సీజన్ చేంజెస్ అయినప్పుడు, అంటే సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎక్కువగా కనిపిస్తాయి, మళ్ళీ మిగతా సీజన్స్లో తగ్గిపోతాయి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని పిటీరియాసిస్ ఆల్బా అంటారు. అది జస్ట్ నార్మల్ ఏజ్లో అప్ టు 14 years వరకు పిల్లలకి రావడం పోవడం అనేది జరుగుతుంది. అలా ఉన్నప్పుడు కేవలం ఒక మాయిశ్చరైజర్ ప్రాపర్గా స్నానం చేసిన తర్వాత పిల్లలకి పెడితే ఈ ప్రాబ్లం ఏమీ ట్రీట్మెంట్ లేకుండా కూడా తగ్గిపోతుంది. సో అన్నెసెసరీ ఆ స్ట్రెస్ టెన్షన్ పేరెంట్స్లో చాలామంది చూస్తుంటాం అనమాట. ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి సిటీస్లో వాహనాలు పెరుగుతున్నాయి, వాయు కాలుష్యం పెరుగుతుంది. సో మనం అంటే ఈ కాలుష్య వాతావరణంలో ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తుంటాం, తిరుగుతుంటాం. ఈ వాతావరణంలో మన చర్మ సౌందర్యాన్ని కానీ హెయిర్ పరిరక్షణ కోసం మీరు ఇచ్చే సూచనలు ఏంటి? యూజువల్లీ మీరు పర్టికులర్లీ రెయినీ సీజన్ గురించి మాట్లాడాలంటే డెఫినెట్లీ మెయిన్ థింగ్ ఈ వాటర్ ఓవర్ఫ్లోయింగ్ అయినప్పుడు మన ఫుట్వేర్ కానీ క్లోత్స్ కానీ చాలాసేపు తేమగా ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయండి. పర్టికులర్లీ ఈ రెయినీ సీజన్లో ఏంటంటే నాకు కామన్గా వేళ్ల మధ్యలో కంప్లైంట్స్, అంటే చెడినట్టు అవ్వడము, ఒక తెల్ల పొరలాగా ఫామ్ అవ్వడము, అలాంటిది ఎక్కువగా చూస్తుంటాం. మెయిన్ థింగ్ ఏంటంటే వెట్ షూస్ అవి ఏంటంటే డ్రై చేయకుండా వాడము, సాక్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు దే ల్యాండ్ ఇంటూ ప్రాబ్లమ్స్. అండ్ ఏంటంటే చూడడానికి ఒక చిన్న చెడిన ఏరియా లాగే ఉంటుంది, కానీ డయాబెటిక్ పేషెంట్స్లో ఇది సెకండరీ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి సెల్యులైటిస్లోకి వెళ్తాయి. మళ్ళీ సెల్యులైటిస్ వెళ్ళిందనుకోండి యాంటీబయాటిక్స్, సివియారిటీ ఎక్కువైతే మళ్ళీ ఐవీ ఇంజెక్షన్స్ అలాంటివన్నీ అవుతాయి. సో కేవలం ఒక చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఉన్నప్పుడు ప్రాపర్గా యాంటీఫంగల్ వాడితే మనం చాలా వరకు ఈ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తడి బట్టలు ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా చంకల్లో కానీ గజ్జల్లో కానీ తామరలాగా కనిపిస్తుంటుంది. ఈ తామర కూడా చాలామంది ఏంటంటే మెనీ ఓవర్ ద కౌంటర్ మిక్స్డ్ కాంబినేషన్స్, అంటే యాంటీఫంగల్తో పాటు స్టెరాయిడ్ కాంబినేషన్స్ వాడతారు. ఇక్కడ ప్రాబ్లం అవుతుందండి. అంటే మెయిన్గా ఏంటంటే మేము యాంటీఫంగల్ వాడుతున్నామని అనుకుంటున్నారు, కానీ వాడే దాంట్లో స్టెరాయిడ్ కూడా ఉంటుంది. ఇది తగ్గుతుంది, ఇది పెంచుతుంది. ఇది ఏంటంటే ఫంగస్ని బాగా పెరగడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో టెంపరీ ఏదో తగ్గినట్టు ఉంటుంది, కానీ ఇంకా పెరుగుతుంది. అదర్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంటారు, వాళ్ళు సఫర్ అవుతుంటారు. చాలా ఎక్కువైపోయి మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి ఇంకా ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది. సో జస్ట్ కేవలం ఒక ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడం, కొద్దిగా ఉన్నప్పుడే మీరు క్రీమ్ అయినా కూడా యాంటీఫంగల్ ప్లెయిన్దే వాడాలి. స్టెరాయిడ్ కాంబినేషన్ ఉండేది ఏ జబ్బుకి ఓన్గా వాడకూడదు. అది మేజర్ అడ్వైస్ ఐ విల్ టెల్ టు ద పేషెంట్స్. సెకండ్ థింగ్, హెయిర్ పరంగా వచ్చేసరికి తడిచి ఉంటుంది చాలాసార్లు హెయిర్, మనం దాన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేయడం కానీ ఉండడం వల్ల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది, చుండ్రు ఎక్కువ అవడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ కేర్ మనం డెఫినెట్లీ తీసుకోవాల్సి ఉంటుందండి.